గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌతు లచ్చన్న గారి సామాజిక వర్గానికి చెందినటువంటి జోగి రమేష్ గారు ఇతర బీసీ నాయకులతో కలిసి వేదికను పంచుకున్నారండి. అది పెద్ద నేరమైపోయింది. తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులకి, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేటటువంటి ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు వాళ్ళు ఇంగితం లేదా అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగానే ఆ పోస్టును తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినటువంటి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తానే అందరికీ దిక్సూచి అని, జర్నలిజం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనతోనే పుట్టిందని చెప్పుకునేటటువంటి ఈనాడు వాళ్ళు ఆ వార్తను తీసుకొని ఇక్కడ రాశారండి. ఇంగితం లేదా అంటే ఒక గౌడ కులానికి చెందినటువంటి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఇతర పార్టీలకు చెందినటువంటి గౌడ కులస్తులు ఎవరు కూడా పాల్గొనకూడదు. ఎందుకంటే మా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళతో ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా కూర్చోకూడదు. ఎందుకంటే మేము పైనుంచి ఊడిపడ్డాం, మేము దైవాంశ సంభూతులం, మాకు ఇతరులకు సంబంధం లేదు, మాలో మానవాతీతమైనటువంటి శక్తులున్నాయి, మేమేమిటి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్తో పనిచేసి వచ్చిన వాళ్లతోటి కలిసి కూర్చోవటం ఏంటి, మా వాళ్ళు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా లేదా, క్షమాపణలు చెప్తారా లేదా అని ఆ ఇద్దరు నేతలకు గౌతు శిరీష, కొలుసు పార్థసారథి గారులకు హుకుం జారీ చేశారు లోకేష్ గారు. లోకేష్ గారు హుకుంకి భయపడిన ఆ ఇద్దరు నేతలు కూడా క్షమాపణలు చెప్పారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి క్షమాపణలు కూడా నచ్చలేదట. గౌతు శిరీష గారు క్షమాపణలు చెప్పేటటువంటి క్రమంలో జోగి రమేష్ గారిని 4 తిట్టవలసిందంట, తిట్టలేదట. ఇక ఈయన ఎవరు కొలుసు పార్థసారథి గారు ఇంకా వైఎస్ఆర్సీపీ వాసనలు పోలేదట. అసలు కొలుసు పార్థసారథి అనేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి చరిత్ర లోకేష్ గారు మీ నాన్నగారికి ఉందా? మీ నాన్నగారికే లేదంత చరిత్ర. కొలుసు పార్థసారథి గారు వాళ్ళ నాన్నగారు కేపీ రెడ్డయ్య, మేము చిన్నపిల్లలుగా ఉన్న తనంలోనే ఆయన బందరు ఎంపీ, మచిలీపట్నం ఎంపీ, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. అంటే వాళ్ళు బీసీ సామాజిక వర్గంలో ఉన్నంత మాత్రాన మీకు వచ్చి క్షమాపణలు చెప్పాలా? అంటే మీరు ఎవరితోనైనా మీ అవసరాల కోసం, మీ యొక్క అధికార పెచ్చ కోసం, మీ డబ్బు యావ కోసం, మీ సంపాదన కోసం, మీరు అధికార పీఠాన్ని అలంకరించడం కోసం మీరు ఎవరితోనైనా సరే కలవచ్చు. జోగి రమేష్ చేసినటువంటి తప్పేంటి? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు రాళ్ల దాడి చేశారు. అది తప్పే, ముమ్మాటికి తప్పే. ఎవ్వరు కూడా దానిని అలాంటి చర్యలను ప్రజాస్వామ్యంలో హర్షించరు. రెండోది, జోగి రమేష్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరేమన్నా శుద్ధపూసలా? మీరు ఏ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? విషయంలోకి వద్దాం. రాళ్లు వేశారు, రాళ్లు వేయటానికి ప్రయత్నించాడు, దాడి చేయటానికి ప్రయత్నించాడు. అలాంటి వాడితోట మీరు కూర్చునేది ఇంగితం లేదా అన్నారు. ఇంగితం మీకు ఉన్నదో లేదో మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. కుటుంబ సమేతంగా హోంమంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తే ఆయన కారు మీద రాళ్లతో దాడి చేసినటువంటి మీరు ఆయన అపాయింట్మెంట్ కోసం సాగిలపడటం కోసం ఇంగితం మీకు ఉన్నదా లేదా? అంటే మీరైతే ఏదైనా చేయవచ్చు,
బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏమి చేయకూడదా? బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏమి చేసినా సరే మీకు వచ్చి చేతులు కట్టుకొని క్షమాపణలు చెప్పాలా? క్షమాపణలు కూడా మీరు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన ప్రకారం చెప్పాలా? వాళ్ళని అవమానించడం కాదా? బడుగు బలహీన వర్గాల వాళ్ళని మనుషులుగా చూడలేకపోవటం మీకు ఇంగితం లేనితనం కాదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మీరేమన్నారండి? గుజరాత్కు తరిమేస్తాం, ఢిల్లీపేట నుంచి దించేస్తాం, యశోదాబెన్ భర్త యశోదాబెన్నే సరిగా చూసుకోలేని వాడు ఈ దేశాన్ని ఏం పరిపాలిస్తాడు, బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారే. మరి ఆయన ఏమన్నా తక్కువ తిన్నాడా మీ గురించి? పోలవరం ప్రాజెక్టుని కమిషన్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని మీరు లాగేసుకొని ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పారే. అలాంటి అమిత్ షా, అలాంటి నరేంద్ర మోడీ, అమిత్ షాల యొక్క అపాయింట్మెంట్ల కోసం సాగిలపడ్డారే మీరు. సమాజం సిగ్గుపడేలాగా ఉన్నదే. అలాంటి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం, రాళ్లు వేసినటువంటి అమిత్ షా యొక్క అపాయింట్మెంట్ కోసం ఈ లోకేష్ సాగిలపడుతున్నప్పుడు చిన్నమ్మ పురంధేశ్వరి గారిని తీసుకెళ్లి ఢిల్లీలో మరి దండాలు దశకాలు పెట్టినప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి మీకు ఇంగితం లేదా? అప్పుడు మీ అవసరమా అది? తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేటప్పుడు కొలుసు పార్థసారథి గారిని మీకు ఇంగితం లేదా? ఆయనకు మంత్రి పదవి ఇచ్చేటప్పుడు మీకు ఇంగితం లేదా? అంటే మీదైతే ఒక న్యాయము, ఎదుటి వాళ్ళదైతే ఒక న్యాయమా? మీదైతేనేమో సంసారము, ఎదుటి వాళ్ళదైతే వ్యభిచారమా? మీదైతేనేమో సాంప్రదాయము, ఎదుటి వాళ్ళదైతే అరాచకమా? ఇదేమి విధానం అండి? ఇది ఎక్కడి విధానం అండి? పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా తెగ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మీ గురించి ఏమన్నారు? మీరు పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీ గురించి ఏమన్నారు? సొంత తన తల్లిని దూషించావు లోకేష్, నీ పార్టీని అధపాతాళానికి తొక్కేస్తాను, మీ తండ్రి కొడుకులను మించినటువంటి అవినీతి పరులు ఈ దేశంలోనే లేరు అని చెప్పేసి అన్నారే. మీ అధికారం కోసం, మీ అధికార యావ కోసం, మీ అధికార పీఠం కోసం, మీకు అధికారం దక్కటం కోసం, మీరు డబ్బు సంపాదించుకోవటం కోసం అతను దగ్గరికి వెళ్ళి, అతను ఉన్నటువంటి హోటల్కి వెళ్ళి, మీరు అతని దగ్గరికి వెళ్ళి సాగిలపడిన రోజున ఇంగితం లేదా మీకు? ఇంగితం లేదా మీకు? ఏమి బీసీలు తోటి బీసీలను కలుపుకుంటేనే మీకు పార్టీలు గుర్తుకొచ్చాయా? మీరు కమ్మ గ్లోబలైజేషన్ సదస్సులు మీరు పెట్టుకోవట్లేదా? మీరు కమ్మ సదస్సులు పెట్టుకున్నప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మీ కమ్మ సోదరులు రావడం లేదా? దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు రావటం లేదా? బీజేపీలో ఉన్న మీ కమ్మ సోదరులు రావట్లేదా? వైఎస్ఆర్సీపీలో ఉన్న మీ కమ్మ సోదరులు రావట్లేదా? అప్పుడేమో మీ వాళ్ళు, ఇప్పుడేమో బీసీలు. ఇదెక్కడ న్యాయం అండి బాబు? ఇదెక్కడ పద్ధతి అండి బాబు? అప్పట్లో సినిమా నటులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే మీ తండ్రి గారు అనేస్తారు, ఏమని? నేరస్తుడిని ఎలా కలుస్తారు అని. మీరు నేరస్తులు కాదా? 52 రోజుల పాటు మీకు బెయిలే రాలేదు అంటే కేసు ఎంత బలంగా ఉంటే మీకు బెయిల్ రాకుండా పోయింది? ఈ రోజున ఆ కేసుని తప్పించుకోవటం కోసం మీరు చేసేటటువంటి పనులన్నీ కనిపిస్తున్నాయి కదా.
అధికారులందరినీ తప్పించి వేసి మీకు నచ్చినటువంటి అధికారులను వేసుకొని మీ కేసును మీరు కొట్టేయించుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అందరికీ కనపడుతున్నాయి కదా. మీరు చేస్తేనేమో అవి నేరాలే కాదు, మీకు క్లీన్ చిట్ రాకపోయినా క్లీన్ చిట్ ఇచ్చేశారని చెప్పుకుంటారు. కానీ అదే ఎస్సీలో బీసీలో అయితే మాత్రం వాళ్ళ మీద విరుచుకు పడతారు, వాళ్ళకి కట్టడి చేస్తారు, వాళ్ళు వచ్చి మీకు క్షమాపణలు చెప్పాలంటారు. ఇంగితం లేనిది మీకు. అధికారంలోకి వచ్చాము, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన మాత్రమే చేయాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత వివక్షత చూపకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు మీరు. మీకు నచ్చితే ఎంతటి వాళ్ళైనా క్షమిస్తారు. మీ నాన్నగారిని తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టుకునేవాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి విమర్శించినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ తోటి పొత్తు పెట్టుకుంటారు. ఆయన్ని మీకు పవన్ కళ్యాణ్కి మధ్య మరి సయోధ్య కుదిర్చేటటువంటి ఒక బ్రోకర్గా వాడేసుకుంటారు. ఇక తండ్రి చేసిన వీడియోలున్నాయి ఇప్పటికీ. అతనితోటి మీరు ఎంతటి సయోధ్యకైనా వస్తారు. అదేవిధంగా మీ తండ్రి గారి గురించి నీచమైనటువంటి రాతలు రాసినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, మీ పెద్దమ్మ గారి భర్త లోకేష్ గారు, మీ పెద్దమ్మ గారి భర్త, ఆయన ఎంత నీచమైన రాతలు రాశారు మీ తండ్రి గారి గురించి. మహానాడులో చందాలు పోగేసినటువంటి డబ్బాలు ఎత్తుకుపోయే దొంగ అన్నారు. అదేవిధంగా ఏదైనా సరే యాజిటేషన్ చేయాలంటే ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలనేటటువంటి అప్రజాస్వామికవాది, ఈయన విధ్వంసకారుడు అన్నాడు మీ నాన్నని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. అదే వెంకటేశ్వరరావు గారి ఇంటి చుట్టూ చేరి అదే పురంధేశ్వరి గారి దగ్గరికి వెళ్ళి ఆమె కొంగు చాటున వెళ్ళి అమిత్ షా దగ్గరికి వెళితే అప్పుడు మీకు ఇంగితం ఉన్నది, మీకు అప్పుడు ఇంగిత జ్ఞానం ఉన్నట్లే. ఏదో సామాజిక వర్గ పరంగా బ్యాక్ బోన్స్ ఆఫ్ ది సొసైటీగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కలిసి ఉంటే మీకు కడుపు మంట, మీరు ఓర్చుకోలేరు, మీరు తట్టుకోలేరు. ఇది ఎక్కడ నీతిరా బాబు? కాస్త మారండి అయ్యా స్వామి, కాస్త మారండి. నమస్తే.